హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే మటన్ పులావ్. మటన్ అంటే తక్కువ ఇష్టం ఉన్నవారు కూడా ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు. టేస్ట్ వైజ్ వచ్చేసి మటన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు. చాలా తక్కువ టైంలో కుక్కర్లో చేసుకునే మటన్ పులావ్ ఇది. ముందుగా మటన్ని 2 టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలి. అందులో కారం 2 స్పూన్స్ వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పౌడర్, గరం మసాలా హాఫ్ స్పూన్, కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ ఫైనల్గా 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. అండ్ సాల్ట్, కారం అనేవి ముక్కలకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. ఈ పులావ్ని బాస్మతి రైస్తో చేస్తేనే టేస్టీగా ఉంటుంది. నేను 2 కప్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ గీ వేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. కట్ చేసిన ఆనియన్స్ని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఆనియన్స్ త్వరగా వేగిపోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులావ్కి కావాల్సిన మసాలాలు చూద్దాం. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, మిరియాలు, జాజికాయ, ఇలా అన్ని మసాలాలు తీసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు అన్ని మసాలాలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ని హై ఫ్లేమ్లో ఉంచే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్నాక మ్యారినేట్ చేసిన మటన్ని ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూతకి ఉన్న లిడ్ని అండ్ విజిల్ని తీసి మూత పెట్టి 4 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్కకి కారం, ఉప్పు పట్టి టేస్టీగా ఉంటాయి. 4 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి మటన్ ఉడకడానికి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మూతకి ఉన్న విజిల్ని, లిడ్ని యాడ్ చేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ని హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మీరు తీసుకున్న మటన్ని బట్టి విజిల్స్ అనేవి ఎన్ని రావాలి అని మీరు చూసుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. ఈ మటన్లోనే హాఫ్ కప్ వరకు వాటర్ ఉన్నాయి కాబట్టి మనం వాటర్ యాడ్ చేసేటప్పుడు హాఫ్ కప్ తక్కువగా తీసుకోవాలి. 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ తీసుకుంది 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ కాబట్టి హాఫ్ కప్ మటన్లోనే ఉంది కాబట్టి 2.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా రైస్ యాడ్ చేసుకొని ఇందులోకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ 2.5 వాటర్ యాడ్ చేసుకున్నాము. అండ్ సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకోవాలి. 1 విజిల్ రాగానే ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇక్కడ మటన్ ఉడికిందా లేదా అని ఒకసారి మీకోసం టేస్ట్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఎంతో సింపుల్గా అయిపోయే ఈజీగా ఉండే మటన్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మన ఇంట్లోనే రెడీ చేసుకున్నాం కాబట్టి హెల్తీగా ఉంటుంది. బయట దొరికే బిర్యానీలకి దూరంగా ఉండండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్.